క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రైతుగా రుణమాఫీపై అలసత్వం వద్దు. చిన్న చిన్న కారణాలతో పెండింగ్ లో పెట్టొద్దు. బట్టి టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో మాఫీ కాని వారికి వెంటనే జమ చేయండి. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవు. బ్యాంకులకు రుణమాఫీ కింద 18,000 కోట్లు ఇచ్చినాం. ఇప్పటి వరకు ఖరీఫ్ క్రాప్ లోన్లు 17,300 కోట్లు దాటలే. రుణమాఫీ తర్వాత రైతులకు ఇచ్చింది 7,500 కోట్లే. ఆలస్యం చేయకుండా అంతకు మించి లోన్లు ఇవ్వండి. స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రుణమాఫీపై అలసత్వం వహించొద్దని బ్యాంకర్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. చిన్న చిన్న కారణాలతో రుణమాఫీ చేయకుండా పెండింగ్ లో పెట్టొద్దని సూచించారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో రుణమాఫీ కాని వారికి వెంటనే వారి లోన్ అకౌంట్ లో డబ్బులు జమ చేయాలని అన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాభవన్లో మంగళవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. మంత్రి తుమ్మలతో కలిసి పాల్గొన్న బట్టి విక్రమార్క మాట్లాడుతూ రుణమాఫీ కింద ఇప్పటి వరకు 18,000 కోట్లు బ్యాంకులకు చేర్చామని, కానీ రైతులకు మాత్రం బ్యాంకులు ఇప్పటి వరకు ఖరీఫ్ క్రాప్ లోన్లు 17,300 కోట్లు మాత్రమే ఇచ్చాయని తెలిపారు. రుణమాఫీ తర్వాత రైతులకు 7,500 కోట్లే ఇచ్చారని పేర్కొన్నారు. రుణమాఫీ లాగే క్రాప్ లోన్లు కూడా వెంటనే ఇస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుందని చెప్పారు. సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇంకా రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వడంలో ఆలస్యం తగదని అన్నారు. బ్యాంకర్లు మానవీయ కోణంలో చొరవ చూపాలని కోరారు. రుణమాఫీ తర్వాత త్వరగా పూర్తయి క్రాప్ లోన్ల పంపిణీ ఆలస్యం అయితే ఫలితం ఉండబోదని చెప్పి నిన్న బ్యాంకర్ల సమావేశంలో బట్టి విక్రమార్క గారు సీరియస్ అయినటువంటి పరిస్థితి. అయితే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, గ్రామ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, ఆ తర్వాత బ్లాక్ కాంగ్రెస్, ఆ తర్వాత జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు అందరికి కూడా ఒక సూచన. మీ గ్రామంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం రుణమాఫీ కాలేదని, మొత్తం రైతులంతా ఆందోళనలో ఉన్నారని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజల్లో ఆందోళన సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీరు మీ గ్రామంలో ఎవరెవరికి రుణమాఫీ అయిందో లిస్టు తీసుకొని పోయి వాళ్ళని కలిసిరాలి. పోయి వాళ్ళని కలిసేసి గ్రామ శాఖ అధ్యక్షుడు, ఆ తర్వాత ఈ మండల శాఖ మండలాన్ని పర్యవేక్షిస్తూ ఆ లిస్టు తీసుకొని ఎవరెవరికి రుణమాఫీ అయిందో కలిసిరారి. రుణమాఫీ కాని వాళ్ళ ఇంటికి పోయి ఎట్లయితే రుణమాఫీ అవుతుందో ధైర్యం చెప్పిరండి. వాళ్ళకి వాళ్ళు ఆందోళన పడకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మనం నిజం చెప్పకపోతే బీఆర్ఎస్ పార్టీ చెప్పేటువంటి పచ్చి అబద్ధమే నిజమై తిరుగుతూ ఉంటుంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓ 2 రోజులు డ్రైవ్ పెట్టుకొని అయినా సరే తిరిగి ఈ క్రాప్ లోన్లకు ఏదైతే బ్యాంకు లోన్లు ఉన్నాయి కదా, రుణమాఫీకి సంబంధించిన లిస్టు దగ్గర పెట్టుకొని ఎవరెవరికి అయింది ఏం కథ అనేది కనీసం పోయి కలవండి. వాళ్ళని ఆ రైతులను కలిసి వాళ్ళ ఆనందం పంచుకోండి. ఎవరైతే రైతులకు కాలేదో వాళ్ళ దగ్గరికి పోయి ఏం జరిగింది అనేది వివరాలు చెప్పండి. ఆయన దగ్గరుండి ఆయన రుణమాఫీ ఎట్లయితుందని చెప్పి అధికారులతో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని మీరు చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చొరవ చేసినా కింద ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి పని పాట లేదు. ఈ ప్రాపగాండాలు సృష్టించి ప్రజల్లో ఆందోళన, రైతుల్లో ఆందోళన సృష్టించాలనేటువంటి ఒక సంకల్పంతో ఉంది. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కిసాన్ సెల్ కూడా, నేను కోదండరామ్ గారికి కూడా చెప్తా ఉన్నా, కోదండ రెడ్డి అన్నకు కూడా, అన్న కింది స్థాయి నీ సెక్షన్ అయినా సరే కిందికి పోయి లిస్టు ఎవరెవరికి లిస్ట్ ఇచ్చేసి ప్రతి గ్రామ స్థాయికి గ్రామ శాఖకు లిస్ట్ ఇచ్చేసి ఆ గ్రామ శాఖని పోయి ఆ రైతును కలవమని చెప్పండి. ఆ తర్వాత ఇక్కడ రాని వాళ్లకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సహాయం చేసి వాళ్ళ రుణమాఫీ జరిగేటట్టు చొరవ తీసుకునేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందు వరుసలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ జరగొట్టే ప్రయత్నమే చేస్తుంది కాబట్టి బాగు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. టెక్నికల్ ఇష్యూ ఏందో తెలుస్తలేదన్న. బ్యాంకు పోతున్నారు, పాపం వస్తున్నారు రైతులు, కానీ వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలుసు. అందుకోసమే ప్రతి గ్రామం నుంచి మీ గ్రామంలో మాఫీ కానోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడగట్టి వాళ్ళతోటి అధికారులతో మాట్లాడి ఏ సమస్యలు ఉన్నాయి వెంటనే తీర్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా చేయండి. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.